స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 7వ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద ఆర్య వైశ్య మహిళలు సౌభాగ్యవర్ధన సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కోనసీమ వ్యాప్తంగా సుమారు 250 మంది మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంకుమార్చన ముగింపు సందర్భంగా వాసవి అమ్మవారికి ఇచ్చిన పంచహారతి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిడబ్ల్యూసి మెంబర్ గిడుగు రుద్రరాజు, కొత్తూరు శ్రీనివాస్ తదితరులు వాసవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నంబూరి సత్యనారాయణమూర్తి, కొమ్మూరి ప్రసాద్, అప్పన వీరన్న, నూలు శ్రీనివాసు, వరదా సూరిబాబు, సింగశెట్టి కుమార్, నంబూరి రమాసుందరి, కొమ్మూరి సుధారాణి, అప్పన సువర్ణ, నూలు వరలక్ష్మి, ఎండూరి శ్రీనివాస కుమారి, ఎండూరి సీతామహాలక్ష్మి, శ్రీకాకుళపు రాంపండు తదితరులు తమ సేవలను అందించారు. అమలాపురంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క నవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు రోజుకొక అలంకారంలో దర్శనమిస్తూ మరి ఈరోజు 7వ రోజున నుండి ఈరోజు కాత్యాయని అమ్మవారిగా దర్శనమిస్తూ మరి ఈరోజు అమ్మవారికి సుమారు 300 మంది సౌభాగ్య స్త్రీలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగి మరి వారి అందరూ కూడా తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ యొక్క కుంకుమార్చన చేయడం వల్ల సౌభాగ్యాన్ని పొంది మరే జన్మలోనూ కూడా వైధవ్యాన్ని పొందకుండా మంచి సౌభాగ్యాన్ని కలిగి ఉంటారని మరి ఇంకా నవరాత్రులు 3 రోజులు ఉన్నాయి కనుక అమ్మవారికి మిగతా రూపాల్లో కూడా అమ్మవారు దర్శనమిస్తూ అందరికీ కూడా ఆవిడ ఆశీస్సులు అందుతాయని తరిస్తున్నాం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.